బుచ్చిరెడ్డిపాళెంలో పర్యటిస్తూ ఉంది. ఎంత కోపం వచ్చేసింది. వాడు కూడా చెప్పాడంటే తెలుగుదేశం వాడు, అమ్మ కోరు కనబడడం లేదు, అన్ని తలకాయలు కనబడుతున్నాయి అని చెప్పేదాన్ని నేను రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది నన్ను. ఎందుకు అంత కోపం దేనికి? రాజకీయాల్లో పదవుల్లో ఉండేవాళ్ళు ఒక మెట్టు దిగిపోవాలి. ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో ఎవరికి అర్థం కాదు. ఇప్పటికీ చెప్తున్నా, వద్దమ్మా, ఆవేశాలు వద్దు, తగ్గించుకో. అదృష్టం ఉంది, ఈవీఎంలు మిమ్మల్ని గెలిపించాయి. 10 మందికి సహాయం చేయండి, నియోజకవర్గానికి మంచి పేరు చేయండి. అంతే తప్ప ఆ మాటలేంది, ఆ భాష ఏంది, ఆ తిట్టడం ఏంది, కోవూరు నియోజకవర్గం చరిత్ర ఏంది, గట్టం ఏరియా చాలా మంచి మనసు ఉన్నవాడు. అన్ని పార్టీల వాళ్ళు కూడా చాలా మంచి మనసు ఉన్నవాడు. ఒప్పుకోవాలి దాన్ని. అందరం వసుకుంటాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం కూడా పలకరించుకుంటుంటాం, ఏడగనమాట కూడా. అది రాజకీయం అంటే. ఏంది ఆ భాష ఏంటి? నువ్వు ఎక్కడుండేవు తెలియదు 10 సంవత్సరాల క్రితం. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు. మొహం అంతా ఇప్పుడు తిగారేసేస్తున్నాడు. అతన్ని నాన్న హింసలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కరోనా, ఇది అనవసరంగా పొందించుకున్నామని. అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డి చేశాడంట. నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది. ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది. ఊరికేనే పోలేదు వాళ్ళు, నా మీద కోపంతో పోలేదు, డబ్బుకి అమ్ముడు పోయినారు. అది కూడా తెలుసు. ఆమె చేతుల మీదుగానే డబ్బు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ దగ్గర పెట్టుకునేది. నన్ను భరించలేక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది. నా సంగతి అందరికీ తెలుసు. చిన్న పిల్లవాడిని కూడా అన్న అని పిలుస్తా, అక్క అని పిలుస్తా, ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాను. మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే. నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 3 సార్లు గెలిచారు, నేను 6 సార్లు గెలిచాను. ఇంచుమించు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నేను ఒకటే అడుగుతున్నా, సరే నేను పిహెచ్డీలో అవినీతిని నేర్చుకున్నాను, నీకేంది తల్లి? రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డీ నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డీ చేశావు, హైదరాబాద్లో పిహెచ్డీ చేశావు, మెడ్రాస్లో పిహెచ్డీ చేశావు, చివరకు మాగుంట లేఅవుట్లో కూడా పిహెచ్డీ నేర్చుకున్నావు. అది ఎంత పిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద కథ. అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు. ఎస్, అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా దేంట్లో ఉంటుంది. తెస్తాం, అవసరమైతే తెస్తాం. నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని. మాకు ఉదయం వేస్తే అప్పు దొరకదు, దాన్ని కట్టా పడుతున్నాం. దాంట్లో తప్పేముంది? మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా. పునర్నోట్ రాసిస్తాము, చెక్ ఇస్తాము. అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్లో. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునింది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు ఈయన చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. ప్రభాకర్ అన్నా, నువ్వు నిద్రలో అన్నా సరిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ ఆస్తి కోసం, నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నానికి 2 సిట్టింగ్లు అయ్యాయని మన దగ్గర ఇన్ఫర్మేషన్. చేసినా చేస్తారు. నడమంత్రపు శ్రీ రాజమాత కదా, చేసినా చేస్తారు. ఇకనైనా ఇవన్నీ ఆపు. మీ వాళ్ళ చేత తాగించి మమ్మల్ని తిట్టడం మంచిది కాదు. రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకోవాలి. తర్వాత అందరం స్నేహితులే. అభివృద్ధి పనులు చేస్తే మేము ఆశీర్వదిస్తాం, అభినందిస్తాం మిమ్మల్ని కూడా. ఇటువంటి పనులు మానుకోండి, మంచిది కాదు ఎవరికైనా కూడా. అది ఎంత అదృష్టమో చూడండి. ఆయనకు భార్య కావడం, వెంటనే ఎమ్మెల్యే కావడం, పాత అన్నీ పోయినాయి. అవన్నీ మన మనసులో ఉండే పాత అనేది ఏంటంటే వీరి చలపతిరావు గారు, విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా మాట్లాడారు. ఎందుకు రెచ్చిపోయిందో ఎవరికి అర్థం కాలేదు. ఎక్కడికి పోయినా మనం చేసిన శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్క్స్ అంతా కూడా మేమే చేసామని చెప్తుంది.
సబ్మర్సిబుల్ కాజ్వే జగన్మోహన్ రెడ్డి గారు 93 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి శంకుస్థాపన కూడా చేశాం, పని కూడా మొదలు పెట్టాం. ఎలక్షన్స్ వచ్చినాయి, అక్కడికి వెళ్ళింది ఒక 3-4 రోజుల ముందు. ఇదంతా నా కృషి అని చెప్పింది. పడుగుపాడులో రోడ్డు ఒకటి వేయించాం. అనిల్ కుమార్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు. అన్న, ఇది ఆలోచించండి, పడుగుపాడు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది, రూపురేఖలే మారిపోతాయన్న, అట్లాగే చేయించమన్నాను. చాలా కష్టపడ్డాడు. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అది, కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు. ఢిల్లీ వెళ్ళాడు, ప్రపోజల్స్ ఇక్కడ నుంచి పోయేటట్టు చేశాడు. నాకు పేరు రావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంట్రల్ లైటింగ్ జరిగింది. దానికి ఈ మహాతల్లిని పిలిచారు ఇనాగ్రేషన్కి. అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పింది. సిగ్గుండుతా కొద్దిగా. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు, పత్రికా విలేకరులు వాళ్ళే నవ్వుకుంటున్నారు. ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎవరు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే, ఆలోచించదు. నేనేం చెప్పాను పత్రికా విలేకరుల సమావేశంలో, రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా, ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాం. ఆ రోజు చలపతి గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించలేదు. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సూరత్లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా వెళ్ళేది. ఎవరు చెప్తే అది మాట్లాడటం, ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే అది చేయడం. అప్పులు చేశాం, నా కొడుక్కి వర్క్ వచ్చింది, అప్పులు చేశాం. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సహాయం చేశారు, చలపతి గారు సహాయం చేశారు, పచ్చిపాల రాజన్న సహాయం చేశాడు, ఆత్మకూరు విక్రమ్ రెడ్డి నాకు సహాయం చేశాడు, నరసింహన్న నాకు సహాయం చేశాడు. నా కొడుక్కి వర్క్ వస్తే నేనే స్వయంగా వీళ్ళందరికీ ఫోన్లు చేసి సహాయం చేయండి, వాడు ఫస్ట్ వర్క్లో తిరుగుతున్నాడు. రైల్వేస్లో ఒక వర్క్ వచ్చింది, రజత్, 4 పార్ట్నర్స్. మసూద్ రెడ్డి గారు కూడా ఇసుపాడు, ఆయన కూడా నాకు సహాయం చేస్తున్నాడు. మన హరిప్రసాద్ రెడ్డి, మా సుబ్బయ్య బావ, ఆయన కూడా నాకు సహాయం చేశాడు. తప్పేముంది, అప్పు తీసుకున్నాం చెప్తున్నా, పేర్లని ఎవరెవరి దగ్గర తెచ్చాను నేను, మళ్ళీ తీర్చాలి కదా. వాడికి ఏదైనా బిల్స్ వస్తే మళ్ళీ ఇచ్చేస్తారు అందరికీ, వాడే చూసుకుంటాడు. అప్పులు చేయింది ఎవరమ్మా, నీ భర్త చేయలేదు అప్పులు. నీ ప్రభాకర్ రెడ్డి నాతో, చలపతితో, రజత్తో చాలాసార్లు చెప్పాడు, డబ్బులు లేవు ప్రసన్న, అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నానని చెప్పాడు. అప్పు ఎవరైనా చెల్లించమ్మా, కానీ నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి కనుక ఎవ్వరు చేయలేదు తల్లి నీ చరిత్రని. ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చెల్లపాడ ప్రసాద్ రెడ్డి గారు. జగమెరిగిన సత్యం, నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అడిగినా చెప్తారు. ఇన్ని నువ్వు పెట్టుకొని ఎన్ని దిక్కిస్తుందంటే అన్ని దిక్కిస్తారు. నన్ను చలపతిని ప్రెస్ మీట్లలో మాట్లాడేవాళ్ళు. అది భాష కాదు. ఓవర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి ప్రెస్ మీట్ తాగేసి వచ్చి నన్ను తిట్టారు, నా నాలుగు తెగొడతారంట. ప్రెస్ వాళ్ళు కూడా ఏంటి ఇక్కడ సపోర్ట్ వాసన వస్తుందని చెప్పి కూడా అనుకున్నారు. ముందు తాగేసి వచ్చి తిట్టిస్తా ఉంది, డబ్బులు ఇస్తుంది. ఇవి రాజకీయాలు కాదు. ఎలక్షన్స్ వరకే రాజకీయాలు. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అరుచుకుంటాం, విమర్శలు చేసుకుంటాం. ఇప్పుడు 11 నెలలు అయింది, సంవత్సరం అయింది మీ అధికారంలోకి వచ్చి. ఏం చేశారమ్మా అని చలపతి విజయాన్ని అడిగితే ఏం భాష మాట్లాడతారు కూర్చున్నా మీరు. 4వ తేదీ చాలా బాగా చేశాం, వెన్నుపడి దినం అదిరిపోయింది. నెల్లూరు జిల్లాలో మందే నంబర్ 1 అని చెప్పారు. ఇంటెలిజెన్స్ కూడా